తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక బీఆర్ఎస్ లేకుంటే ప్రతిపక్షాలు ఈరోజు తెలంగాణ మేధావులు కానీ ఈరోజు మేధావులు అని చెప్పబడుకున్న వాళ్ళు ఎమ్మెల్సీలు ఈరోజు ఈ తెలంగాణలో మరి పెద్ద నాయకులమని చెప్పుకునేటోళ్ళు చేయవలసిన పని ఈరోజు నేను చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు సింగరేణి కాలరీస్ తెలంగాణకు ఆయుపట్టు ఏంటంటే సింగరేణి. ఆ సింగరేణిని ఈరోజు నష్టాల బాట నడిపే ప్రయత్నం చేస్తుంది. సింగరేణిని దివాళా తీపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగాలు ప్రాణాలకు తెగించి వాళ్ళు లోపలికి పోయి అండర్గ్రౌండ్లోకి పోయి ఓపెన్ కాస్ట్ మైనింగ్లలోకి పోయి ఈరోజు వాళ్ళు తెచ్చిన బొగ్గు ఒక్కొక్క కిలో బొగ్గు బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలి తెలుసా, ఎంత ప్రాణానికి తెగించాలో తెలుసా. అట్లా తెచ్చిన బొగ్గు వాళ్ళ కష్టము వాళ్ళ రక్తాన్ని ఈరోజు చెమటగా మార్చి వాళ్ళ ప్రాణాలు తెగించి ఆ సింగరేణి బొగ్గు బావులలో పోయి లోపడి పోయి మళ్ళీ బయటకు వస్తామో లేదో అన్న గ్యారంటీ లేకుండా ఈరోజు లోపడి పోయి ఒక్కొక్క బొగ్గు ఒక్కొక్క పెళ్ళే పలగొట్టి తీసుకొని వాళ్ళు బయటికి ప్రాణాలు తెగించి తీసుకొని వస్తే అసోంటి బొగ్గు ఈరోజు దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోతుందని బొగ్గు మంత్రి ముఖ్యమంత్రికి రాస్తాడు. బొగ్గు మంత్రి ముఖ్యమంత్రికి బొగ్గు మంత్రి బీజేపీ నాయకుడు, బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి, బొగ్గు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తాడు. ఈ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, ఎక్కడికి పోయింది ఎంక్వైరీ చేయమని. మరి ఆ ఉత్తరంలో నాకు యూనియన్లు చెప్పిందని రాయాడు, ఆ ఉత్తరంలో నాకు ప్రతిపక్ష పార్టీలు చెప్పిందని రాయారు. ఇట్లా డైరెక్ట్ అధికారికంగా రాస్తాడు. రాసి దానిపైన ఎంక్వైరీ చేయమని రాస్తాడు. మళ్ళా 2 రోజులు గ్యాప్ ఇస్తాడు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. లేదు ఆ ఉత్తరం నాకు అసలు నా పూర్తి సమాచారం లేదు, నాకు ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి ఆ వార్తను బట్టి నేను ఆ లెటర్ పెట్టినా అని చెప్పి పెడతాడు. దీనిపైన ఈరోజు విచారణ చేయమని చెప్పి, మరి దీనిపైన విచారణ చేయమని ఎవరు అడగాలి? రాస్తారోకోలు ఎవరు చేయాలి? ధర్నాలు ఎవరు చేయాలి? ప్రతిపక్ష పార్టీలు చేయాలి. మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? మౌనం కూర్చుంటున్నాయి. ఈరోజు నేను సింగరేణి వెళ్ళి సింగరి భవన్లో మరి విజిలెన్స్ కమిషనర్ను కలిసే ప్రయత్నం చేసిన, విజిలెన్స్ ఆఫీసర్ను కలిసే ప్రయత్నం చేసిన, ఆయనకు లోపల చిట్టి పంపిన. ఈరోజు 2 నిమిషాలు కలిసే తీరిక ఆయనకు లేదు. ఆయన ఇన్వాయిట్లు ఇచ్చినా దీనికి అవసరమైతే కోర్టుకు పోతా, దీన్ని వదిలేదు ఉండదు. ఆయన కలిసే తీరిక లేదు. ఎందుకు తీరిక లేదు? నన్ను కలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నిమిషాలలో ఈయనను సస్పెండ్ చేస్తాడు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈరోజు కేంద్ర మంత్రులతో వీళ్ళ పనితో నాకు లొల్లేందుకని ఈరోజు లోపల ఏది పోయిన బొగ్గుకైనా మాట్లాడే ధైర్యం వాళ్ళకేం లేదు, ఎంక్వైరీ చేసే ధైర్యం కూడా వాళ్ళకేం లేదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలే విజిలెన్స్ ఆఫీసర్ లెక్క మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఈ 16,000 కోట్ల రూపాయల బొగ్గు ఎక్కడి పోయింది, ఎక్కడి మాయమైపోయిందని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది, మనం మాట్లాడాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. ఈరోజు ఇంత మించిన దారుణం ఏముంటుంది చెప్పండి? ఈరోజు ఒక పైసా మళ్ళా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని స్టేట్మెంట్ ఇస్తారు? అది చాలా చిన్న విషయం అని చెప్పి ఇస్తారు. ఈరోజు నేను సింగరేణికి పోయేసి వచ్చిన, ఓకేనా, ఇది చాలా స్వల్ప విషయం అని చెప్పేసి ఈరోజు నేను దీన్ని వీడియోలో పోస్ట్ చేసిన కాబట్టి ఇక్కడ ఖాళీ మీకు విజువల్స్ పెడుతున్నా. ఈరోజు మళ్ళీ ఇక్కడ కూడా పోలీసులు, ఇది చూడండి, ఇక్కడికి కూడా పోలీసులు అల్లాలు ప్రోటోకాల్ అంటారు. తెలంగాణ మొత్తం పోలీసులు పెట్టి ఈరోజు బక్క చేసిన లోపలికి ఏం పోయిండు, ఏం మాట్లాడిండు, ఏం ఫిర్యాదు ఇచ్చిండ్రు. ఈరోజు ఇది మాట్లాడడానికి బీఆర్ఎస్కు చేత కాదు, ఎవరికి చేత కాదు. ఎందుకంటే అంతా బొగ్గు దొంగలే. ఈ బొగ్గు
మాట్లాడిందని చెప్పి మరి నిన్నటిదాకా బొగ్గులకు అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె కూడా మరి మాట్లాడేది. ఈరోజు ఎన్నెన్నో మాట్లాడుతుంది, వాళ్ళ అన్నల స్కామ్లు బయట పెడుతుంది. అవన్నీ వాస్తవాలు చెప్పేటి, అవన్నీ స్కాములు వాళ్ళు చేసిండ్రు, అవి ఒక్కొక్కరు ఒప్పుకుంటుండ్రు, అది కరెక్టే. ఈరోజు ఆ బొగ్గు స్కామ్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? అరే లోపల ఎందుకు నోటు తెరుస్తలేదు? చిన్న ఇష్యూవా? ఒకసారి వినండి, నేను అక్కడ మాట్లాడి కూడా మీరు వినండి. ఇంకా నమస్కారం. మరి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 16,000 కోట్ల విలువైనటువంటి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమని చెప్పిండు. చెప్పి దాదాపు 4 రోజులైంది. అయిన తర్వాత మరి 3-4 రోజులకైనా ఉత్తరం రాసిండు. మామూలుగా ఆయన పిఎన్ఆర్ నంబర్ కూడా ఏమైనా తీయరు. ఈరోజు దీనిపైన ప్రతిపక్షాలు ఆయన మామూలు కిషన్ రెడ్డి ఎవరైనా కార్యకర్త ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తే అడిగితే వానికి ఇయ్యడు, ఒక పిఎన్ఆర్ లెటర్ అడిగితే వాడు ఇయ్యడు. అసలు ఒక ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా, అక్కడ బొగ్గు నిజంగా పోయిందో లేదో అనే అవగాహన లేకుండా ఒక యూనియన్ లీడర్ చెప్తేనో లేకుంటే ఒక ఆపోజిషన్ పార్టీ చెప్పిన ఉత్తరం ఎట్లా రాస్తావు? అచ్చా నువ్వు రాస్తే ఎవరికి రాయాలి? విజిలెన్స్ డైరెక్ట్ ఎంక్వైరీ చేయాలి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ. బొగ్గు స్కామ్లో గత దాసరి నారాయణరావు గారు కోల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రు కదా, చాలామంది జైళ్ళల్లో పోయిండ్రు కదా అప్పుడు. మరి ఇక్కడ ఎందుకు చేయరు మీరు? ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయరు? అసలు బొగ్గు పోనే అది చాలా చిన్న విషయం, స్వల్ప విషయం అంత. 16,000 కోట్ల బొగ్గు మాయమైతే స్వల్ప విషయమా? 16,000 కోట్ల రూపాయల విలువైనటువంటి బొగ్గు పోతే ఆ చిన్న విషయమా? కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల గంటలు ఈరోజు కార్మికులు బొగ్గు గనులలో కష్టపడితే ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తే అక్కడికి వెళ్ళి వచ్చిన బొగ్గు అది 16. వాళ్ళ శ్రమ, వాళ్ళ రక్తము. ఆ బొగ్గు మాయమైతుంది ఎట్లా? ఈరోజు సింగరేణిలో బొగ్గు షార్టేజ్ ఉన్నది. బొగ్గు షార్టేజ్ ఎందుకు షార్టేజ్ ఉంటుంది? మీరు ఎక్కపోయి అమ్ముకున్నారు కాబట్టి. ఇవాళ మీరు అనుకుంటున్నారు, చెప్పిండ్రు మేము సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నాము. మీరు డైవర్ట్ చేసినా ఎవడు చేసినా ఇక్కడ ఎవడు ఊరుకునేటోడు ఎవరు లేడు. ఈ తెలంగాణ జరుగుతున్న సిండికేట్ రాజకీయాలు ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలంగాణ నడుస్తున్న సిండికేట్ రాజకీయాలు వీళ్ళందరూ కోసం బొగ్గు వాట అందరికి ముట్టలే కాబట్టి మాట్లాడిండ్రు. ఎవరిది మాలా ముట్టంగానే ఇక సైలెంట్. ఇప్పుడు అంటే 16,000 కోట్లు మునిగిపోయినట్టేనా ఇక తెలంగాణ ప్రజలు పోయినట్టేనా? ఈరోజు మాకేం పథకాలు ఇస్తుండ్రు సార్? మీరు మాకేం చేస్తుండ్రు తెలంగాణ ప్రజలకు? మీరు మేము బతకనికి, మేము స్వేచ్ఛగా బతకనికి మాకేం చేసింది ఇవాళ ప్రభుత్వం? ఈ తెలంగాణ మొదలైన నాటి నుండి, ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఏం మురిగింది తెలంగాణ ప్రజలకు? మా పైన అపూల భారం తప్ప మీకేం చేసింది మాకు? ఈరోజు నిట్ట నిలువున ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎవరు మాట్లాడుతుండ్రు? అందుకనే ఈరోజు విజిలెన్స్కి ఎవరైతే స్వయాన మంత్రి గారు ఇచ్చి ఆయన వాపసు తీసుకుంది కాబట్టి దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈరోజు నేను విజిలెన్స్కి ఇచ్చే ప్రయత్నం చేసిన. ఇది ఈరోజు అధికారంలో ఉండవాళ్ళు చేయాల్సిన పని. ఇదే మామూలు విషయం ఏం కాదు. ఈరోజు అదే సింగరేణిలో బూడిద స్కామ్ నడుస్తుంది. ఇప్పుడు ఒక మంత్రి గారు రోజుకు 25 లక్షల బూడిదంట. ఆ బూడిద ఎక్కడ పోయి బూడిది కూడా అమ్ముకుంటున్నారంట అక్కడ లారీలలో ఎక్కపోయి. ఎవరు అడుగుతుండ్రు ఈరోజు? ఎవరు మాట్లాడుతుండ్రు ఈరోజు? బూడిద ఎత్తుకపోయే మంత్రి గురించి, బూడిది కూడా అమ్ముకుంటున్న మంత్రి గురించి ఎవరు మాట్లాడుతుంది ఈరోజు? ఈ శ్రమ దోపిడీ కాకుంటే ఏంది? ఈరోజు ఏ విధంగా మాట వెనకకు తీసుకున్నాడు కిషన్ రెడ్డి గారు? బొగ్గు పోకుంటే మరి ఆ బొగ్గు మీద ఉత్తరం ఎందుకు రాష్ట్రం? ఆ బొగ్గు ఎక్కడికి పోయింది? ఆ బొగ్గు ఏడ దొరికింది? అసలు చిన్న విషయం కదా. బొగ్గు ఏడ దొరికిందో చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు బొగ్గు ఎక్కడ కనబడ్డాడు చెప్పండి. ఈరోజు తెలంగాణ జరుగుతున్న అరాచక పాలన, దోపిడీ పాలన, దొంగల పాలన ఈరోజు నడుస్తూ ఉందని దేశమంతా తెలుసు. నువ్వేదో సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తావు, మీ వానికే దగ్గర అని. మా నరేంద్ర మోడీ గారికి బాగా దగ్గర, మా బీజేపీకి బాగా దగ్గర. ఈరోజు జ్యుడిషియల్ను కూడా చాలా పెద్ద ఎత్తున మేనేజ్ చేయగలుగుతుండు. అందుకని ఓటు నోటు కేసు కూడా పైన రాకుండా కాపాడుకోగలుగుతుండు. ఒక మాజీ పెద్ద జడ్జిలుగా మావానికి పరిచయాలు ఉన్నాయి. ఇటు చంద్రబాబు నాయుడు సాయంతో నడుస్తూ ఉంది. మేము అంతా కలిసి ఒకటే అనే తీరులో ఎట్లయితే చెప్పండి. ఇది కష్టంగా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా, ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు, ఈ బొగ్గు ఎక్కడికి పోయింది చెప్పాలి. ఒకవేళ నాకు తెలియకుండానే రాసిన ఉత్తరం, పనికిమాలిన ఉత్తరం నేను రాసిన, నాది పనికిమాలిన సబ్జెక్ట్ నాకు దొరికింది, నాకు యూనియన్లు ఎవరో ఇచ్చిండ్రు అని అంటే వాళ్ళు ఎవరిచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాలి బయటికి. నువ్వు ఏది చెప్పకుండా గాలికి ఉత్తరం రాసిన అంటే మాత్రం రాజీనామా చేయాలి కిషన్ రెడ్డి గారు.
ఇది చిన్న విషయం కాదు. 16 కోట్ల బొగ్గు, వేల కోట్ల విలువైన బొగ్గు మాయమైతే అది నీకు చిన్న విషయం కావచ్చు, నీకు స్వల్ప విషయం కావచ్చు, కానీ మాకు స్వల్ప విషయం కాదు అది. మాకు చాలా పెద్ద విషయం అది, చాలా ఇంపార్టెంట్ విషయం అది. అందుకనే ఈరోజు నేను సింగరేణిలో ఉన్నటువంటి విజిలెన్స్లో నేను ఫిర్యాదు చేసిన, నా ఫిర్యాదు కాపీ కూడా నేను చూపించిన. ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటూ మాత్రం వచ్చే రోజులలో ప్రజాస్వామ్య పందాల మా ఉద్యమం కూడా పక్కా కొనసాగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు బీఆర్ఎస్కి మాట్లాడాలి, మీరు రోడ్లు ఎక్కాలి, ఈ స్కామ్ పైన రోడ్లు ఎక్కాలి, ప్రతిపక్షాలంతా రోడ్లు ఎక్కాలి, మాట్లాడాలి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఈ సిండికేట్ రాజకీయాలు బంద్ చేయాలి తెలంగాణలో. తెలంగాణ ఈరోజు ఏర్పడ్డది మీరు సరిహద్దులతో నేర్పడలే, భావోద్వేగాలతో నేర్పడ్డది, త్యాగాలతో నేర్పడ్డది. ఆ త్యాగాలతో నేర్పడ్డ తెలంగాణలో ఈరోజు ఇంత పెద్ద దోపిడీ జరుగుతూ ఉంటే ఎవరే మౌనంగా కూర్చొని లేరు ఇక్కడ. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని. అంతేకాకుండా గత వారం ఇదే రోజున నన్ను అపోలో హాస్పిటల్ కాంచన్బాగ్లో పెట్టిండ్రు. కాంచన్బాగ్లో నన్ను అపోలో హాస్పిటల్లో పోలీసు వాళ్ళు తీసుకుపోయి నన్ను జాయిన్ చేసిండ్రు. ఎందుకు జాయిన్ చేసిండ్రు ఏందో నేను గతంలో చెప్పిన. ఒక ఏసీబీల కేసులో దొరికినటువంటి ఏసీపీని అంటే డిఎస్పీని దాదాపు 350-400 కోట్లతో దొరికిన ఆయనను మీరు ఇంటికి పో అని చెప్పి వదిలేస్తారు. ఎట్లా వదిలేస్తారని చెప్పి నేను ఏసీపీ డైరెక్టరేట్ కార్యాలయం ముందు నేను ప్రెస్ మీట్ పెట్టిన. ఆ ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం నేరం అని చెప్పి బంజారా హిల్స్ ఏసీపీ నన్ను గట్టిగా లేపి ఆ జీపుకేసి నా తలను కొడితే అక్కడ నన్ను ఇక్కడికి వెళ్ళి ఇలా నేను పెద్ద క్రిమినల్ను, పెద్ద టెర్రరిస్ట్ను. హైదరాబాద్ టౌన్లో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ లేవు సిటీలో. కాబట్టి కాంచన్బాగ్ అంటే ఆఖరి పోలీస్ స్టేషన్ అక్కడ తీసుకుపోయి అడ్మిట్ చేసిన తర్వాత ఆ దెబ్బకు తగిన గాయమో ఏందో నాకు కళ్ళు తిరిగి పోలీస్ స్టేషన్ పడిపోయినా. అక్కడికి వెళ్ళి నన్ను అపోలో హాస్పిటల్కి తీసుకుపోయిన కాంచన్బాగ్. అక్కడ శంకర్ గౌడ్ గారు చచ్చిపోయాను గతంలో. శంకర్ గౌడ్ గారు గతంలో అక్కడనే చచ్చిపోయాడు. చచ్చిపోతే నాకు అక్కడ ఉద్యమం వాళ్ళు కొంచెం నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు సొయ్యి వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్ అని చూస్తే కాంచన్బాగ్ హాస్పిటల్